కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాటకు ఉన్న శక్తే ప్రపంచ శక్తి అని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద బలమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు డీకే. దీనికి కౌంటర్గా మాట ప్రజలకు మంచి చేయలేనప్పుడు ఆ మాటకు శక్తి ఉండదంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం సిద్ధరామయ్య. ప్రజలు తమకు 5 ఏళ్ల పూర్తి కాలానికి అధికారం ఇచ్చారని, తమ మాట నినాదం కాదని, అదే తమకు ప్రపంచమంటూ పోస్టు చేశారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక కాంగ్రెస్ లో వివాదం ముదురుతుండటంతో అధిష్టానం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇరువురు నేతలు ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఇష్యూపై డిప్యూటీ సీఎం డీకే స్పందించారు. ఢిల్లీ ఎల్లప్పుడూ పిలిచినా వెళ్లడానికి సిద్ధమన్నారు. తాను పార్టీని గౌరవిస్తానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు డీకే. Definitely I'll go to Delhi with us. Delhi is our temple. Delhi is our temple. We have to go there. All of us are without Delhi, nothing can go. Congress party is a party with a big history and always Delhi will guide us. We may rule here. Ultimately we have a policy contained to the whatever the policies of the Congress party and the constitution, we have to work by that. So we will go to Delhi whenever they call me and the party leaders, including my chief minister, we will go there. I don't want anything. I'm not hurrying anything. My party will take it. కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాటకు ఉన్న శక్తే ప్రపంచ శక్తి అని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద బలమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు డీకే. దీనికి కౌంటర్గా మాట ప్రజలకు మంచి చేయలేనప్పుడు ఆ మాటకు శక్తి ఉండదంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం సిద్ధరామయ్య. ప్రజలు తమకు 5 ఏళ్ల పూర్తి కాలానికి అధికారం ఇచ్చారని, తమ మాట నినాదం కాదని, అదే తమకు ప్రపంచమంటూ పోస్ట్ చేశారు సీఎం సిద్ధరామయ్య. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కర్ణాటక రాజకీయాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, కర్ణాటకకు సంబంధించి కీలకంగా సీఎం మార్పు పైన గత కొంతకాలంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు ప్రస్తుతానికి సీటుకు సంబంధించిన అంశాలపైన ఎవరికి వారు లాబింగ్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లాస్ట్ టైం కర్ణాటక ఎలక్షన్స్ ముగిసిన తర్వాత సిద్ధరామయ్యను అధిష్టానం సీఎంగా నియమించింది. అప్పుడే పవర్ షేరింగ్ సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది. దానిలో భాగంగా 2.5 years, మొదటి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కూడా అప్పుడు స్పెక్యులేషన్స్ వచ్చాయి. బట్ దాన్ని ఇద్దరు నేతలు కూడా ఖండించారు. అధిష్టానం ఎట్లా చెప్తే ఆ ప్రకారం నడుచుకుంటాం, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటూ కూడా ఇద్దరు తర్వాత ప్రభుత్వంలో కలిసి పనిచేశారు. సీఎంగా సిద్ధరామయ్య, ప్రస్తుతం డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కర్ణాటక ఎన్నికల సందర్భంలో అన్ని తానే పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో చాలా క్రూషియల్గా వ్యవహరించిందంతా కూడా డీకే శివకుమార్. అట్లాంటిది డీకే శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు లేటెస్ట్గా 2.5 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఆ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ఆయనకు సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఆయన వర్గంగా చెప్పుకుంటున్నటువంటి మంత్రులు కావచ్చు, వారందరూ కూడా డీకే శివకుమార్ను సీఎం చేయాలి అనేటువంటి డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు. దీనిపైన గత కొంతకాలంగా ఇంటర్నల్గా పార్టీలో చర్చలు అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక ప్రాంతానికి చెందినవాడే కావడంతో ఇప్పుడు ఆ రాష్ట్రం పైన సీఎం మార్పు పైన ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొని ఉంది. దాంట్లో ప్రధానంగా అధిష్టానం అన్ని అంశాలను పరిశీలిస్తుంది. అందరితో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా గతంలోనే ఆయన ఒక కామెంట్ చేశారు. దానిలో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి తాను ఒక నిర్ణయం తీసుకుంటాననేటువంటి మాట కూడా చెప్తూ వచ్చారు. ఇక సీఎంకి సంబంధించి పోస్ట్ పైన సిద్ధరామయ్య తానే 5 ఏళ్ళు సీఎంగా కొనసాగుతానంటూ మొదట ప్రకటించినప్పటికీ ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కావచ్చు, ఆయన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. దానిపైన తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా తాము శిరసావహిస్తామనేటువంటి కామెంట్స్ చేసుకొచ్చారు. ఇక ఇటీవల కాలంలో డీకే శివకుమార్ చేసినటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఎవరైనా ఒక మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోవడం అనేది అత్యంత పవర్ఫుల్ అయినటువంటి గ్రేటెస్ట్ థింగ్గా అనే ఒక పోస్ట్ పెట్టారు. దాని నుంచి కూడా అనేక స్పెక్యులేషన్స్ అనేది వస్తున్నాయి. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నుంచి ప్రధానంగా అధిష్టానం తనకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను గుర్తు చేసేలాగా తను పోస్ట్ పెట్టాడనేటువంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు ముంబై వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అక్కడ మాట్లాడినటువంటి సందర్భంలో అధిష్టానం చర్చలకు ఆహ్వానిస్తే తాను వెళ్తాను అనేటువంటి కామెంట్ చేశారు. అయితే చర్చలకు సంబంధించి అధిష్టానంతో చర్చలకు సంబంధించి అయితే ఢిల్లీలోనైనా లేకపోతే బెంగళూరులోనైనా జరుగుతాయనేటువంటి కామెంట్ చేశారు. ముంబైలో ఎందుకు జరుగుతాయనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. ఇక ఉదయం నుంచి ముంబై పర్యటన ముగించుకొని బెంగళూరు వెళ్ళిన తర్వాత సీఎం సిద్ధరామయ్యతో కలిసి అనేక ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంటున్నారు. మొత్తంగా ప్రభుత్వంలో కీలకంగా ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతుండడం ఇటు న్యూట్రల్గా ఉండేటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి జోష్ వస్తున్నప్పటికీ ఇటు ఎవరికి వారి వర్గానికి సంబంధించినటువంటి వారు సీఎంగా ఉండాలనేటువంటి డిమాండ్స్ తోటే ప్రస్తుతానికి అదంతా కూడా అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సూర్య.